హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఇదేంటి పండగ అయిపోయాక నెల రోజులకి వ్లాగ్ పెట్టి పండగ వ్లాగ్ అంటున్నారేంటి అనుకోకండి. పండగ అయిపోయిన తర్వాత ఒక 15 డేస్ వరకు నా వాయిస్ అయితే నా కంట్రోల్లో లేదండి. చాలా అంటే చాలా అంటే నా మాటని పక్క వాళ్ళు కూడా గుర్తించలేకపోతున్నారనమాట. అంతలాగా పోయింది. ఇప్పుడు పర్వాలేదు కొంచెం. ఇదైతే సంక్రాంతి రోజండి. ఎలా ఉన్నారు అందరూ? సంక్రాంతి శుభాకాంక్షలు అండి మన సబ్స్క్రైబర్స్ అందరికీ. ఈరోజు మా ఇంట్లో సంక్రాంతి సందర్భంగా కొన్ని వంటకాలు సంక్రాంతి సందర్భంగా మా ఇంట్లో ఇంకొక చెఫ్ యాడ్ అయ్యారండి. ఈయన కొత్త షెఫ్ అండి. జనాలు ఎక్కువ అవడం వల్ల కొత్త షెఫ్ని అపాయింట్ చేసుకున్నాం మేము. పాత షెఫ్ గారేమో అటు ఇటు తిరుగుతున్నారు, పర్లేదని చాలా ఫీల్ అవుతున్నారు. ఆవిడ అవుతున్నారంటే మా ఇంట్లో వంటతన్ని పెట్టుకున్నామండి. కొంచెము వర్క్ లోడ్ ఎక్కువ ఉండడం వల్ల మేము వంటతన్ని అపాయింట్ చేసుకున్నాము. సో వీళ్ళిద్దరూ ఖాళీగా ఉంటున్నారని చెప్పి చాలా ఫీల్ అవుతున్నారు. ఇంతకీ వీళ్ళిద్దరు ఎవరో కాదండి, అన్న చెల్లెలు. ఇద్దరు చెఫ్లు ఉండడం ఎంత లక్కీగానో ఫీల్ అవుతున్నాను. హైదరాబాద్ నుంచి వచ్చాను. ఏంటి మమ్మీ ఈరోజు వంట లేదు పని లేదని ఏమైనా ఫీల్ అవుతున్నావు? నువ్వేమి ఫీల్ అవ్వకు, మేము ఇంకొక బాధ్యత అప్పు చెప్తావు. నువ్వు కంగారు ఏం పడకే. మీ అసిస్టెంట్ గారికి ఆనియన్స్ ఎలా కట్ చేయాలో కూడా చెప్పకుండా మీరు అసిస్టెంట్ ఎలా పెట్టుకున్నారు? ధైర్యం ఎలా చేశారు మీరు? అలవాటే లేదు. కోనసీమ వంట దానికోసం సర్లే నేను ఏదో చెయ్యాలి కదా, నేను ఒక చెయ్యాలి కదా అని చెప్పి ఈయన స్పోర్టివ్నెస్ కి మేము అందరం మెచ్చుకుంటున్నామండి. దాకా కష్టపడ్డాను కదా మేము, అందుకని వేళ ఏం చేస్తాను అని ఇనిషియేటివ్ తీసుకుని ముందుకు వచ్చారండి. నాకు గురువు అంటే ఎవరు లేరు, ఎందరో చూసి నేర్చుకున్నాను నేను. కానీ ఆ చూడడం వల్ల నేను చాలాగా నేను అనుభవంగా చేస్తున్నాను. అండ్ వాళ్ళ వైఫ్ ఏమో ఇక్కడ ఉన్నారండి. ఈవిడ కట్ చేయాలండి, కానీ ఈవిడ కట్ చేయట్లేదు. ఈవిడ కృష్ణుడు ఆవిడ కృష్ణుడిని ఒక్కసారి మీరు చూపించాల్సిందిగా మేము కోరుకుంటున్నామండి. అది సంక్రాంతి స్పెషల్ లాగా ఆవిడ కొత్త డ్రెస్ వేసారండి. ఆవిడ వేసుకున్న హరే కృష్ణ. వర్క్ లోడ్ ఎక్కువైపోయిందని వంట మనిషిని అయితే పెట్టారండి. వంట చేసాక మేమందరూ లంచ్ చేసేసి కొత్తపేట ప్రబల తీర్థాన్ని మా వాళ్ళు ఎవరు చూడలేదు. పెద్దవాళ్ళు అంటే పిల్లలందరితో పాటు పెద్దవాళ్ళం కూడా కలిసి అందరం కలిసి కొత్తపేట అయితే ఒక 15 మెంబర్స్ వరకు వెళ్ళామండి. 15 ఏంటి ఆల్మోస్ట్ 16-17 మెంబర్స్ వరకు వెళ్ళామండి. అందరూ కలిసి వెళ్ళినప్పుడు ఆ ఫీలే వేరు కదా. మేము అస్తమానం వెళ్తాను, చిన్నప్పటి నుంచి కొత్తపేట ప్రబల తీర్థం వెళ్తూనే ఉండేదాన్ని. అంటే ఆ ఊరికి దగ్గర కదా మా ఊరు, అందుకనేసి మేము ఎక్కువగా చూసినా వీళ్ళందరితో కలిసి చూస్తున్నప్పుడు ఇంకా హ్యాపీగా అనిపించింది. ఏం సామి అను ఇలా చూడాలి. వేరే వాళ్ళు వేసుకున్నాను అనుకుంటారేమో, ఇది మా సే హాయ్ 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 హాయ్. మా మధ్య కన్వర్జేషన్ అంతా చాలా ఫన్నీగానే ఉంటుందండి ఎప్పుడు. ఎందుకంటే ఇంట్లో అందరం కలిసి ఉన్నప్పుడు ఒకరి మీద ఒకరు జోక్స్ వేసుకోవడం అదంతా కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. అవన్నీ మీరు వింటారని కొన్ని రా ఫుటేజ్ అయితే పెట్టానమాట. వీడియో తీసి ఇన్ని రోజుల తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల అప్పుడు సిచ్యువేషన్ కూడా ఏం జరిగిందో అని గుర్తు చేసుకుని మరి ఇవ్వాల్సి వస్తుంది. చాలా వరకు అయితే మర్చిపోయాను. ఇప్పుడైతే అందరం అయితే బయలుదేరిపోయామండి. బయలుదేరిపోయిన తర్వాత దారి మధ్యలో అయితే కాసేపు ఎలా ఉంది వ్యూ అన్నది మీకు చూపిస్తాను, చూడండి. చాలా బాగుంటుంది. ఎందుకో తెలీదు, పండగ 3 రోజుల్లో ఉన్న నేచర్లో ఉన్న వైబు మిగతా రోజుల్లో కనిపించదు అనమాట. భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో నేచర్ కూడా చాలా ప్లెజెంట్గా చాలా పాజిటివ్ వైబ్స్తో ఉంటుంది అనమాట. మీకు ఎప్పుడైనా మీకు అలా అనిపించిందా? అనిపిస్తే కనుక కామెంట్ చేయండి.
ఎందుకంటే పండగ ముందు ఇంటి ముందు కల్లాపు చల్లడం, రంగులు వేయడం ఇవన్నీ ఉంటాయి కదా, వాటితో పాటుగా ఏదో తెలియని ఒక కొత్త కళ అయితే వస్తుంది మా ఏరియా అంతా. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా చాలా కష్టమైపోతుంది, గొంతు నొప్పిగా ఉంది. అయినా సరే ఇంకా లేట్ అయిపోతే ఇంకా చూడడానికి కూడా ఎవరు ఇంట్రెస్ట్ చూపించరని చెప్తారన్నమాట. ఇప్పుడైతే వెళ్తే దారిలో మా ఇంటి దగ్గర అయితే ఆగాము. పండగలో మా ఇంటికి రాకపోయినా ఈ 5 నిమిషాలు ఆగినందుకు మా అమ్మ వాళ్ళు చాలా సంతోషపడ్డారనమాట. మా అబ్బాయిని వీధిలో నుంచోబెట్టే మా తమ్ముడైతే వేళకోళం ఆడుతున్నాడు. మా అమ్మలకి మేము వస్తున్నట్టు అసలు చెప్పలేదన్నమాట. అదేంటి అసలు ఎప్పుడు చెప్పవు, సర్ప్రైజింగ్ అంటావు, మనకేమో ఊర్లో పల్లెటూర్లో ఏం దొరకదు కదా, ముందు ఏమన్నా తెచ్చుకుని ఉంచుకుంటాం కదా అని ఎన్నిసార్లు చెప్తుందో ఆ మాట. మా అమ్మ చెప్పిన దానిలో కూడా నిజం ఉంది కదండి. గమ్ముని ఎంతమంది వస్తున్నామని ఒక ఇంటిమేషన్ ఇస్తే ఏదో కొంచెం ప్రిపేర్డ్గా ఉంటారు కదా. అంటే మేము వెళ్తామో ఆగుతామో లేదా అన్న ఉద్దేశంలో అయితే నేను చెప్పలేదు. అలా మా ఇంటి దగ్గర ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత బయలుదేరిపోయాము కొత్తపేటకైతే. ఇప్పుడైతే వచ్చింది అందరికీ బొట్టు అయితే ఉంచి పంపిందనమాట మా అందరికీ. పండగకి వచ్చినా రాపోయినా ఇలాగ వచ్చినందుకైనా సంతోషంగా ఉందని మా పిన్ని మా అమ్మ వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మా తమ్ముడుని మా అబ్బాయి అయితే చాలా ఏలకోలం ఆడుకుంటున్నారు. ఉంటేనే పండగ డబ్బులు ఇస్తాను లేకపోతే ఇవ్వనన్నాడు. మా ఊరు నుంచి కొత్తపేట వెళ్ళే రోడ్డు అంతా కూడా చాలా బాగుంటుందండి. పచ్చటి పంట పొలాల మధ్యలో ఉంటుంది రోడ్డు. ఆ వీడియోస్ అన్నీ తీసి నేను పెడదాం అనుకుంటాను, కానీ నాకు వచ్చి వ్యూసే అంతంత మాత్రంగా ఉంటుంది. ఇదైతే కొంచెం పైరు ఎదిగాక చాలా గ్రీనరీతో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లేసు. వద్దు వద్దని చెప్పు, వద్దొద్దు తీసుకెళ్ళిపోను. ఎవరో అనుకుని వెళ్ళిపోయాను. అసలు ఈ కటింగ్ లో ఎవరు ఈ రౌడీ గడి ఇలా మీదకి వచ్చేసి ఇలా అన్నాడు అనుకున్నాను నేను. నేను ఇప్పుడు మాట్లాడింది అయితే మా డాడీ వాళ్ళ కజిన్ అనమాట. నేను వీడియో తీస్తుంటే తను అబ్జర్వ్ చేయలేదు, బైక్ మీదకి వచ్చేస్తుంది ఏంటని నేను కంగారు పడి చూసే లోపల తను అనమాట. తను అంటున్నాడు, ఎవరో మనుషులు ఎవరో కూడా తెలియకుండా వ్లాగ్ తీసుకుంటూ వచ్చేస్తున్నామో, మునిగిపోయావు మొత్తానికి అని వేళకోళం ఆడుతున్నాడు. ఇదిగోండి ఇదైతే కొత్తపేట ప్రభల తీర్థం అనమాట. జనం చూసారా అసలు ఎంత ఫేమస్ అంటే, నా చిన్నప్పటి నుంచి అంత ఇప్పటికైతే ఆ జనానికి 3 జనం అయితే వస్తున్నారు. ఈ ప్రభల తీర్థం మీద ఫుల్ వీడియో అయితే నేను లాస్ట్ ఇయర్ అయితే ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఎందుకు చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో, ఎప్పటి నుంచి చేస్తున్నారో అన్నీ కలిపి. ఇక్కడ డెకరేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే కొంచెం మ్యూజిక్ యాడ్ చేస్తాను చూడండి.
కదా, నేను చూపించింది కూడా 1% కూడా కాదండి. అక్కడ దగ్గరుండి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది అది అసలు ఎంత. చూసిన తర్వాత సరదాగా అక్కడ ఇవన్నీ అమ్ముతుంటే కొనుక్కున్నారనమాట. మా అత్తగారికి ఇవన్నీ చాలా సరదా. మా అత్తగారు 4 ఎన్నో కొన్నారు, మిగతా అందులో పిల్లలు ఉన్నారని మిగతా కొన్నారనమాట. మేమందరం వాటితో కలిసి ఫొటోస్ అయితే తీయించుకున్నాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇవన్నీ కూడా ఉత్తప్పుడు పెట్టుకుని తిరగలేం కదా, ఇలా నలుగురితో కలిసి లేదంటే ఇలా తీర్థాల్లోనే సరదాగా పెట్టుకుంటే అది ఒక ఫన్నీ మూమెంట్ లాగా గుర్తొస్తూ ఉంటుంది కదా. ఇదే విధంగా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.